మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కొవ్వొత్తుల నిరసన కార్యక్రమానికి మరి వచ్చేసిన మా నాయకులందరితోనే మరి వారి ఎవరైతే చనిపోయారో వారికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ మరి కశ్మీర్లో జరిగిన ఈ దహనకాండ ముఖ్యంగా మరి మతమును అడిగి కేవలము హిందూ మతంలో ఉన్న వారిని మరి కల్మా చదవాలి, లేదంటే మీరు ముస్లింల హిందువులని ముస్లింలను పక్కకు పెట్టి హిందూ మరి సోదరులు పాపము కాశ్మీర్లో కుటుంబాలతోని ఆహ్లాదంగా గడపాలని మరొక హాలిడే పోతే మరి నిస్సహాయులను మరి తీవ్రవాదులు ఒక్కొక్కరిని పట్టుకొని మరి క్లోజ్ రేంజ్ లో కాల్చడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు యావత్ ప్రపంచము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. పాకిస్తాన్ ఉసిగొల్పిన ఈ తీవ్రవాద సంస్థలు ఈ చర్య చేపడం ఒక పిరికి పంద చర్యగా దీన్ని అభివర్ణిస్తూ భారతదేశ గవర్నమెంట్ ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు సంస్థలపై నిషేధించిన పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఎక్కడున్నా పట్టుకొని మరి తీవ్రంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మరణించిన ప్రతి 27 మంది మరి పౌరులకు ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబాలందరూ కూడా మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి మళ్ళొక్కసారి ఇటువంటి చర్యలు ఎక్కడ కూడా జరగకుండా మరి బీజేపీ పాలిత ఈ గవర్నమెంట్ లో మా అందరినీ కూడా కాపాడాలి, ప్రజలందరూ కూడా కాపాడాలి. మీరు ఏ చర్య అయినా భారతదేశ ప్రజలందరూ కూడా మీరు వెనువెట్టే ఉన్నారని ఇలా తెలియజేస్తూ ఇలా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మరి ఈ ర్యాలీని మీకు సానుభూతిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మళ్ళొక్కసారి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తాం.